జున్ను అనగానే కేక్లా చేసి తింటారు. అవి ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయిపోయినాయి, కానీ నా చిన్నతనంలో అయితే కంపల్సరీ ఇలానే చేసేవాళ్ళు. అండ్ ఫస్ట్ డే పాలు దొరకడం కూడా కష్టం కదా. మొదటి రోజు ఫస్ట్ టైం తీసిన పాలు అయితే చక్కగా కేక్లా వస్తాయి, కానీ రెండో రోజు మూడో రోజు పాలు ఇలానే వస్తుంది, కొంచెం కొంచెంగా విరిగిపోయి. మూడో రోజు అయితే మామూలు పాలు ఇంకా తక్కువ పడతాయి, కానీ రెండో రోజు అయితే మాత్రం జున్ను పాలకి డబుల్ క్వాంటిటీ మామూలు పాలు కూడా తీసుకొని రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుంటారు. అది కూడా వేసి కలిపేసి పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తే మాత్రం మనం కదుపుతూ ఉండాలి. ఇక విరిగిపోవడం స్టార్ట్ అయ్యిద్ది. మామూలుగా కూడా పర్ఫెక్ట్గా విరుగుతాయి, కానీ సరిగ్గా వస్తుందో లేదో అండ్ కొంచెం పెద్ద పెద్దగా గడ్డలుగా విరగడానికి కూడా ఉప్పు కూడా వేస్తారు. షుగర్ వేస్తాం కాబట్టి ఈ ఉప్పు కూడా కొంచెం ఉండటం వల్ల టేస్ట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండిద్ది. ఇంకా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత మన రుచికి సరిపడా షుగర్ వేసుకొని షుగర్ కూడా కరిగేంత వరకు ఉంచుకొని కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది జున్ను కాయడానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఇలా చక్కగా విరిగిపోయిన తర్వాత మనం షుగర్ వేసి ఒక్క 2 నిమిషాలు పంచదార కరిగిపోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇంకా ఓవర్గా ఉంచామంటే ఆ జున్ను పాలు విరిగిన జున్ను మొత్తం కూడా చాలా గట్టిగా పళ్ళకి పరీక్షలాగా మనం ఏదో నవ్వులుతున్న సౌండ్తో వచ్చింది. సో జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా జున్ను పాలు రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.